ఎవరు దీన్ని ఎక్కడ పడేశారు? నిన్ను నేను కాపాడుతాను. నిన్ను తీసుకెళ్లి చేపల తొట్లో వేసేస్తే బతికిపోతా. మంచిదేంది, సూర్యకాంత్ పడక ముందే తీసుకెళ్ళిపోయారు. చేప ప్రాణాలతోనే ఉంది. నేను చేపను కాపాడాను. ఒరే తిండి పోతూ, నా మీద సూర్యకాంతి పడే లోపల నన్ను తీసుకొచ్చి నేను అనుకున్నది కాకుండా చెడగొట్టేవే. నీకు తినడానికి ఎవడో తెస్తాను ఉండు. ఇక్కడున్న ఈ చేప గార్డెన్లోకి వెళ్ళాలింది. ఎవరో ఈ చేపని ఎండి చేపను చేయడానికి బయటికి తీసుకువెళ్ళి పడేశారు. నేనే ఈ చేపను కాపాడాను. చాలా మంచిదేంది, టైంకి మీరు దీన్ని కాపాడారు. లేకపోతే ఈ చేప చచ్చిపోయి ఉండేది. నేనుండగా చేపను చావనిస్తానా? వదిలిపెట్టను. ఎందుకంటే ఈ చేప అంటే నాకెంతో ఇష్టం. చేప రుచి ఏంటో తెలియని వాళ్ళు అదృష్టం చేప, వాస్తు చేప అంటూ ఉంటారు. ఈ చేప ఇంకా బాగా పెద్దదవ్వాలి. అప్పుడే దాన్ని ఫ్రై చేసి తింటున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. నేను వెళ్ళి చేపకు ఆహారం తీసుకొస్తాను. సూర్యుడి కాంతి పడితే నీ స్వీయ రూపం నీకు వచ్చేస్తుందని నీకు తెలిసిపోయినట్టుంది. మరి ఒక యోగినికి ఇది కూడా తెలియకుండా ఉంటుందా?